నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు డివి శ్రీనివాస్ గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వైవి సుబ్బారెడ్డి కొడుకు వైవి విక్రాంత్ రెడ్డి పేరు కాకినాడ పోర్ట్ వ్యవహారంలో చాలా వినిపిస్తుంది సార్. ఆయననే కేవీ రావుని బెదిరించారు, ఈ దందా అంతా నడిపించారు అని అంటున్నారు. నిజంగానే విక్రాంత్ రెడ్డి నడిపించారా, లేకపోతే విక్రాంత్ రెడ్డిని ముందు చూపించి వెనకాల ఇంకెవరన్నా ఉన్నారా? ఎందుకంటే గతంలో చూసినట్టయితే జగన్ విక్రాంత్ రెడ్డిని ఎంతగానో వాడుకున్నారని, జగన్ అండదండలు చూసుకొని విక్రాంత్ రెడ్డి ఎన్నో పనులు చేశారు అని చెప్పేసి అన్నారు. సో ఇందులో ఎగ్జాక్ట్ గా ఈ కాకినాడ పోర్ట్ వ్యవహారంలో విక్రాంత్ రెడ్డి చెయ్యి ఉందా? అంటే విక్రాంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అరవిందో వీళ్ళంతా పాత్రధారులే. అసలు సూత్రధారి ప్యాలెస్లో ఉన్నాడు. విక్రాంత్ రెడ్డి దేముంటుంది ఇందులో? సుబ్బారెడ్డి కొడుకు. అతను ఏముందో అతను వాళ్ళ అన్నయ్య చెప్పినట్టుగా చేసేవాడే తప్ప ఇవాళ కేవీ రావుని మరి దీనికోసం అమెరికాలో ఉన్నాడిని పిలిపించారు. ఎవరు పిలిపించారు? అసలు కేవీ రావుకి ఫోన్ చేసింది ఎవరు ఫస్ట్ టైం? విజయసాయి రెడ్డి ఏదో కేవీ రావుకి ఫోన్ చేసినట్టు, కేవీ రావు మరి ఇక్కడికి వచ్చి ఈ సెటిల్మెంటు, ఈ డీళ్ళు దీనికోసం పిలిపించినట్టు, అతన్ని బెదిరించినట్టు. నీ పోర్ట్లో దగ్గర దగ్గర 945 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయి, ట్యాక్స్ ఎగ్గొట్టారు మీరు. ఇప్పుడు మరి మీ మీద మేము కేసులు పెడుతున్నాం, మీకు డబ్బు ఉంది, ఆ డబ్బు మీరు కట్టినా కూడా ఆ కేసుల్లో మీరు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, మీ కుటుంబ సభ్యులపైన కూడా కేసులు పెడతామని ఆయన్ని బెదిరించటం. అసలేదో పాయింట్ బ్లాంక్లో రివాల్వర్ పెట్టి బెదిరించారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అతను ఏదో రెసిస్ట్ చేసినట్టు, అతను రెసిస్ట్ చేసినప్పుడు ఇక చివరికి తలొగ్గిన పరిస్థితి ఏది? కుటుంబ సభ్యులపైన కూడా కేసులు ఎందుకని చెప్పి వీళ్ళు చెప్పిన చోట సంతకాలు అతను పెట్టడం. ఒక్క కాకినాడ పోర్టే కాదు, కాకినాడ సెజ్లో కూడా 3609 కోట్ల విలువైనటువంటి ఆయన షేర్స్ ఏ విధంగా వీళ్ళు 500 కోట్లకి తీసుకుంటారు? అదేమంటే విజయసాయి రెడ్డి ఏమంటున్నారు, అసలు ఫ్రీగానే తీసుకుంటాంగా, 500 కోట్లు ఎందుకు ఇస్తామంటారు. ఆయనకి ఇష్టం లేకపోతే మేము ఇచ్చిన 500 కోట్లు మరెందుకు వేరే వాటిలో ఇన్వెస్ట్ చేశాడు అంటారు. ఇదెక్కడ వితండవాదం? అసలు ఎంత బరితెగింపు అంటే, బెదిరిస్తే ఫ్రీగా తీసుకుంటామంటే ఇది కార్పొరేట్ సెక్టార్. ఇక్కడ షేర్ల బదిలీ జరగాలంటే నువ్వెంతకో కొంత కొన్నట్టుగా చూపించాలా, నువ్వు ఆ డబ్బు అందులో ఆ అకౌంట్లో పడాలి, ఆ తర్వాత ఆ షేర్లటు బదిలీ అయినట్టుగా. కేవలం ఆ టెక్నికల్ అంశాల వల్లే మీరు ఇచ్చారు. యాక్చువల్గా అయితే అవి కూడా ఇవ్వటం మీకు ఇష్టం లేదు. కొంతమంది ఏమంటున్నారు, అసలు 500 కోట్లు కూడా ఇవ్వలేదంటున్నారు. ఆ రోజు కేవీ రావుని తాడేపల్లి సీఎం ఆఫీస్కి పిలిపించారా లేదా? అసలు సీఎం ఆఫీస్ని తాడేపల్లి ఇంట్లో పెట్టుకోవటం ఏంటి? సెక్రటేరియట్లో కదా సీఎం ఆఫీస్ ఉండాల్సింది. సెక్రటేరియట్కి అసలు ఈయన వెళ్ళకపోవడం, ఎప్పుడో ఒకరోజు నెలకు ఒకసారో లేకపోతే 3 నెలలకు ఒకసారో క్యాబినెట్ భేటీ నాడు తప్ప ఆయన ఏనాడు వెళ్ళకపోవటం, తన ఇంట్లోనే అన్నీ పెట్టుకుని వీళ్ళందరినీ పిలిపించి సెటిల్మెంట్ల ఆఫీస్గా సీఎం ఆఫీస్ మార్చాడని. ఒక్క కేవీ రావు ఈ బెదిరింపు ఇష్యూయే కాదు, గతంలో మనం చూసాం కాదంబరి జత్వాని, ఆయన ఎవరో పారిశ్రామికవేత్త జిందాల్, ఆయన పైన ఏదో ముంబైలో ఒక రేప్ కేసు. ఆ జిందాల్ వచ్చి జగన్మోహన్ రెడ్డిని డిసెంబర్లో కలవడం. మనకేమని చెప్పారు బిల్డప్? కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి కడపలో ముందుకొచ్చాడు, ముఖ్యమంత్రి ఆఫీసులో దానిపైన చర్చలు జరుగుతున్నాయి. సీన్ కట్ చేస్తే ఒక హీరోయిన్ని కిడ్నాప్ చేయడము, తీసుకురావడము, ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టడము, తప్పుడు కేసులు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్, 43 రోజులు వాళ్ళని జైల్లో పెట్టడం. ఆ కేసు ఉపసంహరణ సంతకాలు పెట్టినాకే వాళ్ళని విడుదల చేయడం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలే అంటోంది, కడప స్టీల్ ప్లాంట్ అని చెప్పావు, ఈ సెటిల్మెంట్ ప్లాంట్ ఏంటి అంటోంది. తాడేపల్లి కేంద్రంగా ఆయన ఇంట్లో జరిగిన అన్నీ ఇవే డీల్స్, మాఫియా డీల్స్ అన్నమాట. ఇప్పుడు కేవీ రావుది కూడా అదే. వాళ్ళ కేవీ రావుని బెదిరించారా లేదా? విక్రాంత్ రెడ్డి వెళ్ళి ఎలా బెదిరిస్తాడు? అతని వయసు ఎంత, అతని ఇది ఎంత?
జగన్మోహన్ రెడ్డి తమ్ముడు అన్న హోదాయే కదా. Hmm. మా అన్న మరి ఈ విధంగా చెప్పాడు అని అతని యొక్క వాయిస్ ఆయన వినిపిస్తాడు. ఆ రోజు కేవీ రావు ముఖ్యమంత్రితో, అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఇది కరెక్ట్ కాదు, ఇది అన్యాయం అని రెసిస్ట్ చేసినా కూడా విక్రాంత్ చెప్పినట్లు చేయండి అని హుకుం జారీ చేసినట్టు. ఓకే. ఇవాళ కాకినాడ పోర్ట్లో 2,500 కోట్ల విలువైన షేర్లు 494 కోట్లకి లాగేసుకోవటం, అది మరీ ఘోరం. ఏది? కాకినాడ సెజ్లో 4,000 కోట్లు అది. ఏది? దానిలో 1,100 కోట్ల రూపాయలు షేరు ఇతంది, కేవీ రావుది, మిగతాది జిఎంఆర్ది. ఆ 1,100 కోట్ల రూపాయలు విలువైన భూమి 12 కోట్లకు తీసుకుంటారా? ఓకే. అంటే ఏంటి చెప్పండి, మీ వాల్యూ ఎంత అని అడిగారు అనుకుంటా సెటిల్మెంట్లో. ఆ వాల్యూ 2,500 కోట్లు అండి. మరి పోర్టు 2,500 కోట్లు ఉంటుంది అంటే 500 కోట్లు కొట్టే. కాకినాడ సెజ్లో నీ ల్యాండ్స్ వాల్యూ ఎంత? అది ఎట్లా చూసుకున్నా 1,100 కోట్లు ఉంటుందండి అంటే 11 కోట్లు కొట్టేయి. అంటే ఒక రకంగా మెడపై కత్తి పెట్టి బెదిరించి ఏ విధంగా తీసుకున్నారో. ఇదే కాదమ్మా, ఇదేంటి, అటు భూములు, వీళ్ళ కన్నుబడిన భూమి కబ్జా, చెప్పిన రేటుకి అమ్మాలి. అక్కడ ఉన్న మార్కెట్ రేటుకి అమ్మటం కాదు, అతను ఎంత ఇస్తే అంత తీసుకుని ఆ భూమి అతనికి రాసిపోవాలి. రైట్. 14 లక్షల ఎకరాల భూములు ఫ్రీ హోల్డ్లో పెట్టారని, అందులో 4.5 లక్షల ఎకరాలు కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వీకర్ సెక్షన్స్ భూములని. అదో పెద్ద ల్యాండ్ మాఫియా అన్నారు. ఏది? భూములు కబ్జా, ఇళ్ళు కబ్జా. అసలు వీళ్ళు కబ్జా చేయింది ఏంటి? గనులు, మైన్స్ అన్నమాట. మొత్తం మైన్స్ బెదిరించడమే కదా. ఇప్పుడు ఆ ప్రకాశం జిల్లా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి, ఒక్కొక్కటి మీద 250 కోట్లు వేశారు ఫైన్. కడతావా సస్తావా? మాకు రాసాయి, దాన్ని 25 కోట్లు చేస్తాం. ఇప్పుడు కేవీ రావు దగ్గర అదే జరిగింది. 945 కోట్లు అన్నారు. ఆడిట్ రిపోర్ట్ ఇదిగో చూడు, నువ్వు 945 కోట్లు ఎగ్గొట్టాడు అని చెప్పి ఆ బినామీ ఆడిట్ వాళ్ళ రిపోర్ట్లు చూపించారు. ఆయన ఎప్పుడైతే సంతకం పెట్టి ఆయన వాటా వీళ్ళకి ఇచ్చాడో 9 కోట్లు అయిపోయాయి. 945 కోట్లు అన్నది కాస్త 9 కోట్లకి ఎట్లా తగ్గింది అంటే, మీకు అమ్మితే 9 కోట్ల, మీకు అమ్మకపోతే 945 కోట్లు వేసేస్తారా? ఎట్లా జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, ఆయన ఆస్తులు పెంచుకున్నాడు. ఒక మైన్సే కాదు, డిస్టిలరీలు కూడా. అసలు ఈ మద్యం తయారీ డిస్టిలరీలన్నీ కబ్జా చేసేశారు. విజయసాయి రెడ్డి కొన్ని డిస్టిలరీలు, ఆయన యొక్క అల్లుడు ఏదో అదాన్ డిస్టిలరీస్, రోహిత్ రెడ్డి ఆయన బినామీలు, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాయలసీమలో డిస్టిలరీలు, వాళ్ళ యొక్క జే బ్రాండ్స్ ఏదో చీప్ లిక్కర్ తయారీ, వీటన్నిటిపైన ఇవాళ దర్యాప్తు జరిపించుకోవాలి. కేవలం ఏదో రైస్ రేషన్ మాఫియా అని పెట్టి ఈ ప్రభుత్వం వినీత్ బ్రిజ్లాల్ సిట్ ఒకటి వేసి చేతులు దులుపుకుంటే కాదు. ఇవాళ ఏంటి, బాధితులందరికీ న్యాయం చేయాలి. భూ బాధితులు, గనుల బాధితులు, ఇవాళ ఈ మద్యం డిస్టిలరీ బాధితులు, ఇప్పుడు ఈ పోర్టు బాధితులు, అన్ని పోర్టులు బెదిరింపులే. ఆ డివిఎస్ రాజును బెదిరించారు, విశ్వేశ్వరరావుని బెదిరించారు. ఒక అధికారం వాళ్ళ చేతిలో ఉండగా వాళ్ళు ఏంటంటే, శ్రీశ్రీ గారి సామెత ఉంది కదా, కాదేది అనర్హం అన్నట్టు, పోట్లు, గనులు, మీరు చెప్పినట్టుగా మద్యము, ప్రజలు, ఇంకా అందరూ పావులుగా అయిపోయారు ఆయనకి, జగన్ కి. సో అందరినీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నారు అని అనుకోవచ్చు. బాధితులు ఇవాళ జగన్ బాధితుడు గాని ఒక్కొక్కటి తవ్వకాల్లో బయటికి వస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా పోర్ట్ అసలు రోజుకొకటి వస్తుంది. ఇది గతంలో మనం చూడలేదు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసిన విమర్శలు కాదు ఇవి. 1750 కోట్ల ముడుపులు అంట అదానీ దగ్గర, ఆ సెకీ ఒప్పందం ఎక్కడది? అమెరికాలో FBI కేసు, అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నివేదిక, ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని స్పష్టంగా 2019-24 పీరియడ్. అసలు అందులో నా పేరు లేదంటాడు జగన్. రైట్. సో విక్రాంత్ రెడ్డిని వాడుకొని ఇదంతా చేశారు అని అంటారు. వీళ్ళంతా పాత్రధారులు, అసలు సూత్రధారి ప్యాలెస్. రైట్. ఆట కదరా శివ, ఆట అంతా నీదే అన్నట్టుగా జగనే సూత్రధారి అన్నమాట. రైట్. థ్యాంక్ యూ సో మచ్.